అనునిత్యము జరుగుతున్న ఈ యొక్క కూడికను దేవుడు సఫలపరిచి మనందరికీ కృప అనుగ్రహించులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th రాస్తున్నటువంటి వారికి, రాసిన వారికి దేవుడు గొప్ప ఆయన సూచక్రియలు వారి జీవితంలో జరిగించలాగున దేవుడే స్వయంగా దిగి వచ్చి ఇప్పుడు 10th రాస్తున్న ప్రతి బిడ్డలకు ఆయన అనుగ్రహము, ఆయన తోడుపాటు దేవుడు స్వయంగా వారికి దయచేయబడి వారి పక్కలో ఉండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవుడు కృప చూపి రాయటకు మంచి మనసు, జ్ఞానము దయచేయలాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాసిన కుటుంబాలకు, ప్రియ బిడ్డలకు దేవుడు చక్కగా వారికి మంచి మార్కులు దయచేయబడాలన వారు ఊహించి ఆశించిన దానికంటే గొప్ప మేలు వారి జీవితంలో దేవుడు జరిగించులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా లెంట్ దినాల్లో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబం ఇంకా దేవునిలో మరి అనుభవంలోకి రావాలి, వాక్య భాగంలోకి రావాలి, ప్రార్థనలోకి రావాలి. దేవుడు ఇంకా వారిని ఇంకా బలపరిచి ఎలాంటి అనారోగ్యము, అస్వస్థత లేకుండా సంఘమందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని తన కృప ద్వారా నడిపించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా మరి అనారోగ్యముతో ఎవరైతే ఉన్నారో దేవుడు వారిని ముట్టి స్వస్థపరచలాగున, సుధాకర్కు బాగలేదు, తనకున్నటువంటి సమస్య నుండి దేవుడు విడిపించలాగున, లోకేష్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని తనకున్నటువంటి అనారోగ్యం నుండి దేవుడు విడిపించలాగున, ఒక ఆంటీ గొంతు నొప్పి నుండి గొంతు ఆపరేషన్ గురించి చెప్పి ఉన్నారు. తనకు కూడా గొంతును ముట్టి దేవుడు స్వస్థపరిచి ఆపరేషన్ ఉందన్నారు మంగళవారం. దేవుడు మరి దగ్గరుండి పరమ డాక్టర్గా అక్కడ ఉండి ఆపరేషన్ సక్సెస్ అయ్యేలాగున, మాలతెక్క గురించి చాలా రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాం. విడకు చక్కని విడుదల దేవుడు అనుగ్రహించులాగున, ఇంకా ఎవరైనా బలహీనతగా అనారోగ్యంలో ఉన్నవారైతే ప్రతి ఒక్కరిని దేవుడు ముట్టి స్వస్థపరచులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా మన సంఘంలో ఉన్నవారు, మన రక్త సంబంధులు, మన బంధుమిత్రులు ప్రతి కుటుంబం కూడా ఆయన క్షమాకరమైన రెక్కల కింద కాచి కాపాడులాగున, రక్షణ లేని బిడ్డలకు ఎవరి బిడ్డలను దేవుడు దర్శించి రక్షణలోకి నడిపించులాగున, ప్రతి ఒక్కరూ ఆయన రక్తంలో కడగబడులాగున, అనేక బిడ్డలు మన యొక్క నూతన మందిరానికి తరలి వచ్చినట్లుగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించి ప్రభువే మందిరానికి నడిపించులాగున, పాపములో శాపములో ఉన్నవారిని, లోకములో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నవారిని దేవుడు దర్శించి మందిరానికి తరలించులాగున, అనేక కొత్త ఆత్మలను దేవుడు ఈ సన్నిధికి నడిపించులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. బిడ్డలు లేని వారికి దేవుడు చక్కని గర్భఫలం దయచేయబడలాగున, వివాహం గురించి మరి ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబానికి చక్కని వివాహం జరుగుటకు, వధువరులను దేవుడే జతపరచుటకు, వారికి వారి పక్షమున దేవుడే కృప చూపి సహాయము చేయలాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క కోడిక దేవుని నామానికి మహిమకరంగా, సంఘ బిడ్డలకు దీవెనకరంగా జరిగించి ఆయన నామానికే మహిమ కలిగినట్లుగా జరిగినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కొద్దిసేపు మనం మోకరించగలిగిన వారు మోకరించాలి, మిగులుతా వారు మరి అక్కడి కూర్చొని ప్రార్థనలో ఏకీభావించాలని మనవి. ప్రతి ఒక్కరు కూడా మన ఉదయకాలం వచ్చా మన ఏకాంత ప్రార్థన తర్వాత మనం అందరము కూడి కలిసి కట్టగా ఒక గొలుసు ప్రార్థనగా మరి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. యేసయ్యానికే వందనాలు, స్తోత్రాలు, మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్ముడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఈ 40 దినాలలో ప్రభా మేము మొర పెడుతున్నాము తండ్రి, మా మొరలు ఆలకించండి, జవాబు దయచేయండి దేవా. మా కుటుంబంలో ఉన్న సమస్యలు తీర్చబడాలా,
మా బ్రతుకులు కట్టబడాల తండ్రి. దేవా, ఇంతవరకు తండ్రి జీవించిన జీవితం ఏ పాటిదో కానీ అయ్యా, ఇది మాదిరికరమైన జీవితం, విశ్వాసమైన జీవితం. అయ్యా నాయనా, నువ్వు దయచేయండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరం అడుగుదాం, నా బిడ్డల జీవితాలను మీరు కట్టండి, నా జీవితాన్ని మీరు కట్టండి, నా భర్త జీవితాన్ని, నా భార్య జీవితాన్ని, నా ఇల్లును మీరు కట్టండి అయ్యా. సహాయము చేయండి. సాతాను శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, అంక్లీన్ ఆత్మల నుండి, దుష్టాత్మల నుండి, దురాత్మల నుండి ఎంతమంది అయితే పీడించబడుతున్నారో ప్రతి ఒక్కరికి దేవుడే విడుదల దయచేయబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు సహాయము చేయండి తండ్రి. మా ప్రియులు, మా కుటుంబాలు మొరపెడుతున్నారు, సహాయము చేయండి దేవా. యేసయ్యా, మీరు సహాయము చేయండి తండ్రి. నూతన ఆత్మతో నింపండి, నూతన కృపతో నింపండి, సహాయము చేయండి ప్రభా. మా ప్రియులు, మా కుటుంబాలు తండ్రి నీ పాద సన్నిధిలో మొరలెడుతున్నారు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఎర్ర సముద్రమును 2 పాయలు చేసిన తండ్రి, ఇదిగో ప్రభా మా జీవితంలో తండ్రి అయ్యా, ఎలాంటి శోధనలు, ఎలాంటి ఇబ్బందులున్నా మీరే తొలగించండి ప్రభా. సహాయము చేయండి. యేసు నీకే వందనాలు, స్తోత్రాలు, మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. జీవాధిపతి, మా ప్రియ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ ఆత్మతో నడిపించండి దేవా. యేసయ్యా నాయన, మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, మా ప్రియుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులైనప్పటికీ నీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘం అంతా నీ క్షేమాకరమైన రెక్కల కింద వర్ధిల్లునట్లు సహాయము చేయండి ప్రభా. యేసు నీకు వందనాలు, 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 వందనాలు. స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా. నీకే మహిమ, నీకే మహిమ. ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. సహాయము చేయండి, నీ కృపతో నింపండి ప్రభా. అయ్యా, మీరు సహాయము చేసే దేవుడు, మీరు సహాయము చేయండి దేవా. యేసయ్యా నీకు వందనాలు. పాటల ద్వారా మహిమ తెచ్చుకోండి తండ్రి. వాక్యం ద్వారా మహిమ తెచ్చుకోండి. కూడిక ద్వారా మహిమ తెచ్చుకోండి నాయన. నీ నామానికి మహిమ కలుగును గాక. మీరు సహాయము చేయండి తండ్రి. మా ఆత్మీయ తల్లిదండ్రుల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ కృపతో నింపండి తండ్రి. అయా, మా సంఘము ఇంకా నాయన ఉద్యమంలోకి రావాలి ప్రభా. అనేక బిడలు తరలి రావాలి తండ్రి. అనేక యవన బిడలు తండ్రి నీ సన్నిధికి తరలి రావాలి తండ్రి. యవన బిడలను జ్ఞాపకం చేసుకోండి దేవా. దర్శించండి దేవా. నీ సన్నిధికి నడిపించండి అయ్యా. మీరు కృప చూపి సహాయము చేయండి నాయన. ఈ అంత్య దినాలలో ప్రభా అయా, యవనస్తుల మీద వెదిలంబిస్తున్నటువంటి ప్రతి అంధకార చీకటి విడుదల కలిగిన బిడ్డలు నీ సన్నిధికి రావాలి తండ్రి. సహాయము చేయండి తండ్రి. ఇక్కడ వచ్చి అనేక బిడ్డలు మారు మనసు పొందాలా, అనేకులు రక్షణలోకి రావాలా తండ్రి. నిన్ను తెలుసుకునేటట్లు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. సౌలును పౌలుగా మార్చిన మా తండ్రి, మా యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, దర్శించండి తండ్రి. దమస్కు మార్గమందు సౌలుని ఏ రీతిగా దర్శించావో ఆ రీతిగా ప్రతి ఒక్క యవన బిడ్డను మీరు దర్శించండి తండ్రి. రక్షణలోకి రావాలయ్యా, మారు మనసులోకి రావాలయ్యా. అయ్యా, జీవగ్రంథములో వారి పేరు లెక్కించబడినట్లు మీరు సహాయం చేయండి దేవా. పరిశుద్ధాత్ముడా, మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఇగో నాయన కన్నీళ్లు కార్చి నాయన నూతన మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ తల్లి అనేక యవ్వన బిడ్డల కొరకు అయ్యా నాయన మీరు ఏర్పరచుకొని సంఘాన్ని స్థాపించినారు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆత్మీయ తల్లి కార్చిన కన్నీరు వృధా కాకుండా ఇంకా అనేక ఆత్మలు రక్షించబడినట్టు సహాయం చేయండి దేవా. యేసయ్యా నాయన, ఈ మందిరములో తండ్రి అనేక మంది నాయన, ఎంతో మంది దేశ విదేశాల్లో నాని పరిచర్య చేస్తున్నారు అయ్యా. ఇంకా అనేక బిడ్డలు లేవనెత్తబడాలా, ఇంకా అనేకులు నాయన ఇక్కడ బ్రతుకును మార్చుకోవాలా. సహాయం చేయండి నాయన. నీ ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్ముడా, మీరు కృప చూపి అయ్యా నాయన మీరు నడిపిస్తారని ఆశిస్తున్నాము తండ్రి. మీరు మేలు చేస్తారని ఆశిస్తున్నాము తండ్రి. మీరు విడుదలనిస్తారని ఆశిస్తున్నాము తండ్రి. మీరే కృప చూపి సహాయము చేయండి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మన ప్రార్థనలని ఆలకించి జవాబు దయచేలా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పాటల పుస్తకం నుండి 570వ పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే. ఆనందమే, ఆశ్చర్యమే. ఆరాధనా, ఆరాధనా. ఆనందమే, ఆశ్చర్యమే. ఆరాధనా, ఆరాధనా. శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లాము పొంగేనయ్యా. నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా, ఆరాధనా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా, ఆరాధనా. గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయా.
పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా రక్తము చిందించి సాక్షిగా నుందును నిశ్చయం నిశ్చయమే రక్తము చిందించి సాక్షిగా నుందును నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాదా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాదా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
పరిశుద్ధ పాటల పుస్తకంలో నుంచి 421వ పాట. పరిశుద్ధ పాటల పుస్తకంలో నుంచి 421వ పాట, సిలువలో సాగింది యాత్ర అనే పాట అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుకుందాం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. బంతులాడినారు, బాధలను పెట్టినారు, బంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు.
నాట్యమాడినారు, నడి వీధిలో నడిపారు. నాట్యమాడినారు, నడి వీధిలో నడిపారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అందరం చప్పట్లు కొడుతూ ఆయన సిలువ ధ్యానాన్ని ధ్యానిద్దాం. వెనుక నుండి నవ్వింది ఒకరు, ఆ ప్రక్క నుండి పొడిచింది మరి ఒకరు. వెనుక నుండి నవ్వింది ఒకరు, ఆ ప్రక్క నుండి పొడిచింది మరి ఒకరు. గేలి చేసినారు, ఎగతాళి చేసినారు, గేలి చేసినారు, ఎగతాళి చేసినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం.
స్టార్ట్ చేయరా? For kings and who are in the authority, in order that we may lead a tranquil and quiet life in all godliness and dignity. This is good and acceptable in the sight of God our Savior. దేవుడి లేఖనం మన వెనుకల్లో దీవించునుగాక. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవ, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ 40 దినముల ఉపవాసములో, వేకువ జాము ధ్యానములో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి, మమ్మల్ని బలపరచండి. నీ వాక్కు చేత ప్రభువా, ఇదిగో తండ్రి, మేమందరం రూపాంతరం చెందే మీ కృప దయచేయమని, ఈ 40 దినముల్లో ఒక నూతనమైన చిగురు మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా పరిస్థితుల్లో అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలుగా చెప్తూ మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ తిరిగి రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రార్థన ఏ అంశంలో ఉన్నాం? ఎగ్జాంపుల్స్ ఆఫ్ నోటబుల్ ప్రేయర్స్, ప్రసిద్ధమైన ప్రార్థనలు. నిన్న ఒక 6 ధ్యానం చేసాం. నిన్న సాయంత్రం చెప్దామంటే మళ్ళీ అందరూ మార్నింగ్ వాళ్ళు మిస్ అయిపోతారు కదా అని నిన్న సాయంత్రం వాయిదా వేసాం. ఎందుకంటే పొద్దున్న వచ్చిన వాళ్ళు కొంతమంది సాయంత్రం రారు కదా, స్కిప్ అవుతారు. అందుకని ఏం చేసిన అంటే, సరే మళ్ళీ పొద్దున్నే చెప్దాంలే అని నిన్న ఇమ్మి పాస్టర్ని వాక్యం చెప్పాను. హల్లెలూయా. నిన్న ధ్యానించిన అంశాల్లోకి మనం ఆలోచన చూస్తే, ప్రార్థనల్లో అబ్రహాము సొదొమ గొమొర కొరకు చేసిన ప్రార్థన, ఫెనీయేలు యొద్ద యాకోబు లాబాను దగ్గర నుంచి తిరిగి వచ్చేటప్పుడు చేసిన ప్రార్థన, దావీదు మందిర నిర్మాణం కొరకు చేసిన ప్రార్థన, సొలొమోను గిబియోనులో చేసిన ప్రార్థన, సొలొమోను మందిరం కొరకు చేసిన ప్రార్థన, హిజ్కియా సెనహరీబు యొక్క ప్రలాపనల తర్వాత చేసిన దేవునికి చేసిన ప్రార్థన. హల్లెలూయా. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు పెట్టుకొనుటకు సిగ్గుపడి మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఎంత పెరిగిందంట. ఇది ఎజ్రా ప్రజలందరినీ ఉద్దేశించి చేసిన ప్రార్థన. ప్రజలందరినీ మళ్ళొకసారి చదువుదాం. నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి, దీనుడనై సిగ్గుపడుతున్నాడట. ఏది ఇట్లా ముఖం చూడాలంటే ఎప్పుడు అలాంటి పరిస్థితి వస్తుంది? ఏదన్నా తప్పు చేస్తే కొంచెం కష్టం కదా, ఎవరన్నా కళ్ళల్లోకి చూసి మాట్లాడాలంటే ఇబ్బంది పడతాం. కాబట్టి ప్రభువా, మా ప్రజలందరి మేమందరము మా పాపాలన్నీ తలెత్తుకోకుండా చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? సుంకరి కూడా ప్రార్థన చేస్తాడు, ఆకాశము వైపు కన్నులెత్తుటకు ప్రభువా నాకు ధైర్యం లేదు, ఆకాశం తట్టు చూడ్డానికి, నీ వైపు చూడ్డానికి నాకు ధైర్యం లేదు, ఎందుకంటే నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. చదువురా ఇంకా. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా దోషములు అంటే మనకంటే 1 ఇంచు పెద్దగానే ఉన్నాయి. మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. అబ్బా, 3 విషయాలు ఇందులో మనం చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఎక్కడ దాకా ఉన్నాయంటే మన అపరాధాలు
ఒకటేమో మనకంటే ఎత్తంట, మరింకోటి అయితే ఆకాశం అంటున్నాయంట. కాబట్టి ఈ ఉపవాస దినముల్లో ప్రభు సన్నిధిలో మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా మమ్మల్ని క్షమించండి, ప్రభువా మమ్మల్ని క్షమించండి అని ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సుంకరి చేసిన ప్రార్థన, లేకపోతే సిలువలో దొంగ చేసిన ప్రార్థన, ఇవన్నీ ఆలోచన చేస్తూ, ప్రభువా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నేనంత మంచోడిని కాదు, కానీ ప్లీజ్ ప్రభువా గుర్తు చేసుకో. రిమెంబర్ మీ అంటాడు. ఏమంటాడు? రిమెంబర్ మీ వెన్ యూ కమ్ విత్ దై కింగ్డమ్. నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మనం దేవుని అడగాల్సిన విధానం అది. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను గుర్తుంచుకో, లిస్ట్లో నుంచి నన్ను తీసేయద్దు, లిస్ట్లో నుండి నన్ను తీసేయద్దు. అన్ఫ్రెండ్ చేస్తామా? ఫోన్లో అన్ఫ్రెండ్ చేస్తామా చేయమా? ఫ్రెండ్ అన్ఫ్రెండ్. హల్లెలూయా. అది ఎజ్రా యొక్క ప్రార్థన. తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, మరొక ప్రార్థన. దానియేలు గ్రంథం. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా మహాత్యములు కలిగిన భీకరుడవు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన ఏంటంట? ఎలాంటి వాళ్ళమంట? ఏంటంట? పాపులు, దుష్టులు. అమ్మా, ఓ పాపులు, దుష్టులు, చెడుతనమును. ఓ మై గాడ్, హల్లెలూయా. పెద్ద ప్రార్థన దానియేలు. హల్లెలూయా. యూదులలో మిగిలిన జనుల నిమిత్తం హీ వాస్ ప్రేయింగ్ ఫర్ క్యాప్టివిటీస్. బబులోను రాజ్యంలో బందీలై ఉన్న వారి గురించి, ప్రభువా మేము ఇలాంటి వాళ్ళం కాబట్టే ఇక్కడున్నాం, మేము ఇలాంటి వాళ్ళం కాబట్టే ఇక్కడున్న మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ఒకసారి బంధకాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పరలోక ప్రార్థనలో కూడా, ప్రభువా శోధనలో పడకుండా మమ్మల్ని కాపాడండి, ప్రభు దుష్టుని నుంచి కాపాడండి అని ప్రార్థన చేస్తాం. కాబట్టి వీళ్ళ యొక్క ప్రార్థన ఏంటంటే, దానియేలు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటే, యూదులలో బందీలైన వారి గురించి. ఎందుకు మేము బందీలయ్యామనంటే, ఇవి ప్రభువా రీజన్స్. మేము ఎలాంటి వాళ్ళము? పాపులు, దుష్టులు, చెడుతనమును ప్రవర్తించువారు. కాబట్టి ఈ ప్రవర్తనలన్నింటినీ మనం మార్చుకోవాల్సినటువంటి బాధ్యత, అంటే సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ 40 దినాల్లో. అంటే ఈ 40 రోజులైనా మిగిలిన రోజులైనా మామూలుగా ఉండొచ్చు అంటారు. నో 365 డేస్ కూడా ఏం చేయాలంటే, ప్రతిరోజు మనల్ని మనం దిద్దుకుంటూనే ఉండాలి, ప్రతిరోజు సరి చేసుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు ఇప్పుడు అద్దం ముందు ఎన్నిసార్లు ఉంటాం? రోజుకి 2-3 సార్లు ఉంటాం. 2 సార్లు అయితే ఉంటాంగా. పొద్దున్న ఒకసారి, రాత్రి ఒకసారి, అట్లా అద్దం చూసుకొని ఏం చేసుకుంటాం? దిద్దుకుంటాం, లేదు రుద్దుకుంటాం. ఏం చేస్తాం? చెప్పాలి. అద్దం ముందు నుంచి ఏం చేస్తాం? దిద్దుకుంటామా? కాదు, రుద్దుకుంటాం. ఏం రుద్దుకుంటాం? నానా రకాలే రుద్దుకుంటాం. ఒకరికి పాండ్స్ పౌడర్ లేకపోతే వర్కౌటే కాదు. పాండ్స్ పౌడర్ లేనిది కంపల్సరీ పాండ్స్ పౌడర్ ఉండాల్సిందే. అద్దం ముందు నుంచి ఏం చేయాలా? రుద్దుకుంటాం. కానీ మనం ఏం చేయాలంటే దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. 1కి 4 సార్లు. కరెక్ట్ ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువా ఇవన్నిటినీ మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని క్షమించండి అని
ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుదాం. హబక్కుకు చేసిన ప్రార్థన. యెహోవా, ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవా, హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే 2వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని అంటే దేవుడు ఎలాంటి వాడు? నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా, ఎప్పుడంట? సంవత్సరములు జరుగుతుండగా. పోయిన గుడ్ ఫ్రైడే సీజన్ నుంచి ఈ గుడ్ ఫ్రైడే వరకు మనకేమన్నా జరిగాయా జరగలేదా? సో వాట్ షుడ్ బి అవర్ ప్రేయర్ అంటే, ప్రభువా, ఈ సంవత్సరం జరిగేటప్పుడే ఇంకోటి అంటాడు, సంవత్సరముల మధ్యలో ఏమంటాడు? సంవత్సరముల మధ్యలో నీ కార్యమును నూతన పరచండి. హల్లెలూయా. ఓ లార్డ్, రివైవ్ దై వర్క్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఇయర్స్, మేక్ ఇట్ నౌన్. ప్రభువా, నా జీవితంలో జరిగే కార్యాలు నాకు తెలియపరచండి. ఏం జరుగుతుందో నాకు తెలియపరచండి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తారు గెత్సెమనే తోటలో, ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించండి. నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించండి అని ఎంత ప్రార్థన చేశారు అని అంటే, తన చెమట రక్తపు బిందువుగా మారే అంతగా తన చెమట ఎంత వేదన పడ్డాడు అని అంటే, ఆయన చెమట ఎలా పడుతుందట? రక్తపు బిందువు వలె. హల్లెలూయా. అది ఇప్పటికీ ఇమాజినేషన్కి అందదు నాకు ఆ వర్డ్. హౌ కమ్ స్వెట్ బికమ్ బ్లడ్? చెమట రక్తంగా ఎలా పడుతుంది? హల్లెలూయా. అంటే ఆ వేదన పడ్డోళ్ళకి తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది? మనమేమో గట్టు మీద ఉన్నాం, మనకేమెరుకవుతుంది? ఏం కాదు. అదే చెరువులో ఉన్నోనికి తెలుస్తుంది. చెరువులోనో సముద్రంలో ఉన్నోనికి ఇది ఎలా దాటుతామనే భయం ఉంటుంది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సముద్రాల్లో ప్రయాణం చేసే వాళ్ళకి పైరైట్స్ తోటి ఎప్పుడు ఇబ్బంది. సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళకి పైరైట్స్ అంటే సముద్రపు దొంగలు. వాళ్ళు ఏం చేయరు, ఎవరిని చంపరు. వాళ్ళకి కావాల్సిన ఇస్తే తీసుకొని వెళ్ళిపోతారు షిప్లో నుండి. వాళ్ళకి ఆహారం, వాళ్ళకి కావాల్సిన వస్తువులు, వాళ్ళకి కావాల్సిన డబ్బు ఇస్తే ఎవరిని ఏం చేయరట. హల్లెలూయా. కాబట్టి సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతన పరచండి. హల్లెలూయా. సంవత్సరముల మధ్యలో, ఓ లార్డ్, రివైవ్ దై వర్క్. లాస్ట్ ఇయర్ ఉన్న ఉజ్జీవం, లేకపోతే ఆ ప్రారంభంలో ఉన్న ఉజ్జీవం, రక్షింపబడ్డ ఉన్న కొత్తలో ఉన్న ఊపు ఉల్లాసం మెల్లిమెల్లిగా ఏమైపోతాయంటే చల్లగా అయిపోతాయట, చల్లారిపోతూ ఉంటాయట. రక్షింపబడ్డ కొత్తలో అబ్బో ప్రార్థనకు టైం అయిపోతుంది, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, ఆల్ నైట్ ప్రార్థనకి వెళ్ళాలి, ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, గ్రూప్ కూడికలకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఓ అడావిడి ఉంటుంది. రాను పోదాంలే, 3 రోజులు కదా ఉపవాస ప్రార్థనలు, లాస్ట్ రోజు పోదాంలే. ఎప్పుడు పోదాంలే? లాస్ట్ రోజు పోదాంలే. ఒకరోజు పోతే సరిపోతుందిలే. హల్లెలూయా. ఎందుకనంటే పొద్దున్నొచ్చినోడికి అదే జీతం, పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేసినోడికి అదే జీతం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు చేసినోడికి అదే జీతం, 5 గంటలకు గంట ముందు వచ్చి చేసినోడికి
అదే జీతం కాబట్టి ఒక రోజు పోతే సరిపోతుందిలే, 3 రోజులు ఏం పోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాను అలా, ప్రభువా సంవత్సరములు జరుగుతుండగా నాకు ఒక నూతన ఉజ్జీవాన్ని దయచేయండి. సంవత్సరములు జరుగుతుండగా నూతన ఫలములతో నన్ను నింపండి. సంవత్సరములు జరుగుతుండగా నూతన ఆత్మతో నింపండి. ఆత్మీయ వరములను ఇవ్వండి, ఆత్మీయ ఫలములను ఇవ్వండి ప్రభువా. ఇంకా 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 నూతన ఉజ్జీవాన్ని నాకు దయచేయండి. ఇంకా నీ సన్నిధిలో నేను ఇంకా జ్వలింపబడాలా. యోహాను గురించి రాస్తూ అంటాడు ఒక మాట, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, అతని వెలుగులో అనేకులు నడిచిరి. అతని వెలుగులో అనేకులు. మనం మండాలా, ఇతరుని మండించాలా. మనం మండాలా. మనలోనే మంట లేకపోతే పక్కోళ్ళలో ఏముంటుంది? హల్లెలూయా. పక్కవాడిని మండించగలుగుతామా? మనకు ఉద్యమం ఉంటే ఇంకొకరిని ఉద్యమంలోకి నడిపించగలుగుతాం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా అమ్మ ఒక పాట పాడుతూ ఉండేది, మంటలు రేపుము మహిమ స్వరూప ఆత్మ వెలుగు వలన మొదటిగా నేను మండిన ఎడల ఇతరులు మండెదరు. ఆ పాట పాడితే డ్రమ్ములు వలిగిపోయేటి, కంజర్లు ఇరిగిపోయేటి. అంటే అంత మండిపోయేటోళ్ళు. మరి కంజర్లు టపా టపా కంజర్లు తెచ్చిన కరెక్ట్ ఫస్ట్ వీక్లో ఉపవాస ప్రార్థనలకు తెస్తే ఆ కంజర్ది అది పగిలిపోయేది, లెదర్. ఆల్ నైట్ ప్రార్థన వస్తే కంజర్ ఇరిగిపోయేది, మళ్ళీ కొత్త కంజర్లు. ఇవన్నీ కాదురా అని వెల్డింగ్ షాప్లో ఒక కంజర్ చేయించినాం. భలే బరువు అది. వెల్డింగ్ షాప్లో చేయించినాం కంజర. ఎక్సర్సైజ్ చేసినట్టే కంజర కొడితే. ఆ కంజర్ కూడా ఇరగొట్టిరబ్బా. అంటే అంత మండిపోతుంటారు ఒక్కొక్కరు ఆత్మలో. హల్లెలూయా. మరి బయట ఎట్లుంటారో తెలియదు కానీ చర్చిలో ఉన్నంత వరకు మాత్రము బగబగ మంటలేగా, ముట్టుకుంటే బొబ్బలు వచ్చేసేటట్టే ఉంటారు అబ్బా. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచుము, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హబక్కుకు యొక్క అద్భుతమైన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరములు జరుగుతూ ఉండగా ప్రభువా, సంవత్సరముల మధ్యలో హల్లెలూయా, సంవత్సరములు జరుగుతుండగా కీర్తనకారుడు అంటాడు, నీ జాడల సారము వెదజల్లండి, నీ జాడల సారము వెదజల్లండి. ప్రభువా, మా జీవితాలు నిస్సారంగా ఉండకూడదు, మా జీవితాలు సారవంతమైనవిగా ఉండాలి. మరో చోట అంటాడు, ప్రభువా నేనైతే నీ మందిరంలో ఎట్లా ఉంటా, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటా. నా వరకైతే నీ మందిరంలో హల్లెలూయా అంటే నీ దీవెంతో, నీ ఆశీర్వాదంతో, నీ మందిరపు ఆశీర్వాదము వలన ఎట్లా ఉంటా, పచ్చగా ఉంటా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హబక్కుకు ప్రార్థన. తర్వాత క్రీస్తు సంఘం కొరకు చేస్తున్న ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 17వ అధ్యాయం 1వ వచనం. ఆ అధ్యాయం అంతా మీరు గనక చదివినట్లయితే అందులో దేవుడిని, తండ్రిని అనేక సార్లు అడుగుతాడు యేసు ప్రభు వారు. చదవండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నా గడియ వచ్చి ఉన్నది, నా టైము దగ్గరకు వచ్చేసింది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని, నీవు నీ కుమారునికిచ్చిన వారందరికిని ఆయన నిత్యజీవం అనుగ్రహించునట్లు, సర్వ శరీరుల మీదను ఆయన అధికారం ఇచ్చితివి, ఆయనకు అధికారం ఇచ్చితివి. సర్వ శరీరుల మీద ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తు వారికి ఎలాగైతే అధికారం ఇచ్చాడో అలాగే ఆయన్ని వెంబడించే ఆయన ప్రజలకు ఇమ్మని శిష్యుల కోసం చేస్తున్న ప్రార్థన. హల్లెలూయా. ఆయనను వెంబడించే వారికి మీరు ఆ అధికారాన్ని ఏం చేయండి? అనుగ్రహించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఆయన ఏర్పరచుకున్న వారంటే అదొక రకమైన
ఇది ఉండేది. ఎప్పుడు ప్రార్థన చేసిన యేసు ప్రభు వారు ఏం చేసేవారంటే ఆకాశం వైపు చూసేటోడు అంట. ఎటు చూసేటోడు? ఆకాశము వైపు చూసేటోడట. లాజరు చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభు వారు సమాధి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థన చేసి ఏమన్నాడు? లాజరు బయటికి రా, కమ్అవుట్, లాజరు బయటికి రా అన్నాడు. ఒకవేళ అలాంటి కార్యాలు ఈ రోజుల్లో జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉండే? స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు సిలువ వేయబడి మరణించినప్పుడు కూడా ఏం జరిగింది తెలుసు కదా? బండలు అంత అంధకారం అయిపోయిందంట. ఏమైంది? అంత అంధకారం అయిపోయింది. బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి. చనిపోయిన అనేకులు లేచి వాళ్ళ ఇంటికి పోయారట. చనిపోయిన అందరు లేచి వాళ్ళ ఇంటికి పోయారంట. పరిస్థితి ఎట్లుండొచ్చు ఒక్కసారి ఆలోచన చేద్దామా? సపోజ్ మా అమ్మ వచ్చింది అనుకోండి, మమ్మే అని పోయి కౌగిలించుకుంటున్నా. నేను ఏం చేస్తా? మమ్మే ఎందుకు వచ్చినా మమ్మే అని పరుగు పరుగు స్తోత్రం చెప్తామా? మా నాన్న వచ్చిండు అనుకో, అబ్బా పోయినోడు పోక మళ్ళీ ఎందుకు వచ్చిండు రా సామె అనుకుంటా. హల్లెలూయా. చనిపోయిన అనేకులు లేచిరట సమాధుల్లో నుండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు వారు తిరిగి వచ్చేటప్పుడు కూడా సమాధుల్లో నుండి అందరూ లెగుస్తారట. సమాధుల్లో నుండి మరణించిన వారే ముందు లేస్తారట, మధ్యాకాశంలోకి పోతారట, ఆ తర్వాత మనం పోతామట. స్తోత్రం చెప్దామా ఒకసారి? ఆకాశము వైపు కన్నులెత్తి ఆయన ప్రార్థన చేసేవాడు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన రొట్టె విరిచి ఆకాశం వైపు చూసి ప్రార్థన చేసి తినండి అన్నాడు. ఏమన్నాడు? 5 రొట్టెలు 5,000 మంది పురుషులు తిన్నారంటాడు. ఎంతమంది పురుషులు అంటాడు? అంటే పిల్లలు ఆడవాళ్ళు కూడా ఉన్నట్టే కదా లెక్క. ఉన్నట్ట లేనట్ట? ఫ్యామిలీతోటి పోయినట్టే కదా 3 రోజుల మీటింగ్లకి. లాస్ట్ రోజు కాకుండా ప్రభువా వీళ్ళు పొద్దున్న నుంచి ఉన్నారు ప్రభువా, ఇప్పుడు పోయినా ఏం దొరకవు ప్రభువా అంటే మీరే వాళ్ళకి ఏమైనా కొనుక్కున్నారంటే మన దగ్గర ఏందని పైసలు ప్రభా, మన దగ్గర లేవు ప్రభా, మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు అనే లోపు ఈలోపు ఎవరో ఒక మంచి మదర్ పొద్దున్న సాయంత్రం వరకు సరిపడా టిఫిన్ కట్టి పంపించింది వానికి. ఒక బుడ్డోడి దగ్గర ఆడొచ్చినాడంట, ఇదిగో ప్రభు వీని దగ్గర ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, బ్రింగ్ 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 ఇట్ టు మీ, నా దగ్గరికి. వాటిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆశీర్వదించిన వెంటనే అవన్నీ మల్టిప్లై అయిపోయినాయి. ఏమైపోయినాయి? మల్టిప్లికేషన్ అక్కడ. హల్లెలూయా. 5,000 మెన్ వర్ ఫెడ్. 5,000 మంది పురుషులు తిన్నారు. హల్లెలూయా. ఇలాంటి అద్భుతాలు అంటే ఆయన ఏం చేయగలడు అని అంటే మనకు అత్యధికముగా అంటే మిగిలిపోయే అంత ఇవ్వగలడని అర్థం. ప్లీజ్ 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 అంటే నెలాఖరు వచ్చాక ఒక కప్పు షుగరు, 1 కిలో బియ్యము, కందిపప్పు అడుక్కునే పరిస్థితి రానే రాదు. ఎంతమందికి గుర్తుందో? ఏమండి కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? నెలాఖరు రాగానే ఏమైపోతూ ఉంటాయి? డబ్బా ఖాళీ అయిపోతూ ఉంటుంది. నెలాఖరు వచ్చేవరకు బియ్యం డబ్బాలో 50 కిలోలో 25 కిలోలో అంటే మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టి ఏమండి వేస్తే మెల్లిగా ఏమవుతూ ఉంటాయి? తరిగిపోతూ ఉంటాయి. లాస్ట్ బియ్యం తీసి ఇట్లా తీయంగానే అయ్యో అయిపోయినాయే. హల్లెలూయా. అలాంటి పరిస్థితి రాదు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆకాశము వైపు మనం కన్నులెత్తుతామో స్తోత్రం చెప్దామో ఒకసారి? హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశం వైపు చూస్తే మన జీవితాల్లో ఏవి తక్కువ కాదు. ఆయన వైపు చూస్తే, ఎవరి వైపు చూస్తే? దేవుని వైపు చూస్తే ఏవి తక్కువ కావు. నా గిన్నె నిండి పొర్లుతూనే ఉండాలి. ఓవర్ఫ్లోయింగ్. ఏమవ్వాలి? ఓవర్ఫ్లోయింగ్. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం ఒకసారి? హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రార్థన. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనందరికీ తెలిసిన విధంగా పరలోక ప్రార్థన. ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన. పర్వాలేదు, మీరందరూ బాగానే చెప్తున్నారు. నో డౌట్ ఎవ్రీబాడీ.
బాగానే చెప్తున్నారు, మధ్య మధ్యలో గుడుగుడు కాకుండా లాస్ట్కి ప్రభువా అదే లాస్ట్ లైన్ చెప్పండి ఒకసారి. రాదా? అమ్మా ఇదిగో అట్లా క్లియర్గా చెప్పండి ఎవరన్నా ఒకరు, సరిపోదు నాకు. లాస్ట్ లైన్, రాజ్యము శక్తి మహిమ నిరంతరం. ఫస్ట్ నుంచి చెప్పమంటే, ఫస్ట్ లైన్ చెప్పమంటే టక్కుని చెప్పేస్తాం, కానీ లాస్ట్ లైనే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది అలవాటు అయిపోయింది కదా. అదేది వేమన పద్యాలు కనుక ఉంటాయి చూడు, ఏంటి ఏదైనా చెప్పండి ఒకటి. ఉప్పు కప్పు రంబునొక పోలిక నుండి చూడు చూడు వేరు. హల్లెలూయా. ఆ లాస్ట్ లైనే కొద్దిగా కష్టమవుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా మరొక ప్రార్థన చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీల గురించి చేస్తున్న ప్రార్థన. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ పత్రిక. ఈ హేతువు చేత పరలోకమునందున్న భూమి మీదను భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ స్వరూపము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడండి. ఎలాగుండాలంట? ఫర్ దిస్ రీజన్ ఐ బో మై నీస్ బిఫోర్ ద ఫాదర్. ఈ కారణం చేత లేక ఈ హేతువు చేత మీలో మీ అంతరంగ పురుషుడు ఏమవ్వాలంట? బలపరచబడాలి. అంతరంగ పురుషుడు బలపరచబడాలి. మరియు మీరు ఏమవ్వాలి అనంటే, సంఘం అనంటే ప్రేమలో ఏమవ్వాలి? సంఘం ప్రేమలో వేరు పారిన వారై. వేరు పారడం అంటే ఎలాగ చెప్పండి? వేరు పారడం అంటే ఎలాగ చెప్పండి? ఇప్పుడు ఇక్కడ మర్రి చెట్టు ఉంటుంది, మీరు వెళ్తుంటే దాని వేర్లు చూసారా? చాలామంది వచ్చి కోసుకెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఏవో పండుగలు అయినప్పుడు. అదే ఏమో మరి చిన్న ముక్క ఆకులు ఏవో కోసుకెళ్తూ ఉంటారు. ఏ పండుగ గుర్తులేదు కానీ నాగుల చవితిక ఏదో మొత్తానికి ఆ వేరు అదేమైందంటే అలా వచ్చి భూమిలోకి వచ్చి స్ప్రెడ్ అయిపోయి ఇంకో చెట్టు వస్తుంది. అంటే మనం చెట్లు పెంచుతున్నామా, ఉన్న చెట్లన్నీ తీసేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. అంటే పెరుగుతున్నామా, లేకపోతే ఉన్నది కూడా ఎండిపోతుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వారై ఆకు వాడక స్తోత్రం కలుగునుగాక. హెచ్కేలు కూడా ఒక దర్శనం చూస్తూ అంటాడు, నేను ఒక నదిని చూశాను, ఆ నదికి 2 పక్కల చెట్లు ఉన్నాయంట. ఏమున్నాయంట? ఆ నదికి 2 పక్కల చెట్లు ఉన్నాయంట. ఆ చెట్టు యొక్క ఆకులు ఔషధానికి వాడతారట. ఆ చెట్టు యొక్క ఆకులు ఔషధానికి వాడతారట. ఆ పండ్లు రాలవట. హల్లెలూయా. అవి మంచి నీరట. ఆ నీటిలో అనేకమైన జలచరములు బ్రతుకుతున్నాయట. హల్లెలూయా. ఆ విధంగా మనం ఏం కావాలంటే వేరు పారిన వారమై ఉండాలి. క్రీస్తు ప్రేమలో ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. These are the 12 prayers. These are the
12 noted prayers. ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దామా? అబ్రహాము సొదొమ కొరకు చేసిన ప్రార్థన, యాకోబు పెనీయేలు దగ్గర చేసిన ప్రార్థన, దావీదు మందిరం కొరకు చేసిన ప్రార్థన, సొలొమోను గిబియోన్లో చేసిన ప్రార్థన, సొలొమోను మందిర నిర్మాణం తర్వాత చేసిన ప్రార్థన, సెనహారేబు యూదులను ఉద్దేశించి మాట్లాడి కించపరిచినప్పుడు చేసిన ప్రార్థన, ఎజ్రా ప్రజల పాపముల కొరకు చేసిన ప్రార్థన, దానియేలు బందీలై ఉన్న వారి కొరకు చేసిన ప్రార్థన, హబక్కుకు ప్రార్థన, క్రీస్తు చేసిన ప్రార్థన, పరలోక ప్రార్థన, పౌలు ఎఫ్ఎస్సీల కొరకు చేసిన ప్రార్థన. ఏంట్రా మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం అని అంటే ప్రార్థన. ఏంట్రా మన జీవితంలో ఫస్ట్ అంటే ప్రార్థన. ఏంట్రా మనం మొదటిగా చేయాల్సిందంటే ప్రార్థనే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ ప్రార్థన. హల్లెలూయా. పాడేస్తారు తెలుసు. కాబట్టి ఈ 40 దినాలు ఉపవాసాలు ఉంటున్న ప్రతి ఒక్కరూ ఎక్కువ సమయం దేవుడికి సమీపంగా ఉండడానికి ప్రయాసపడదాం. ఉపవాసం అనంటే దేవునికి సమీపముగా అని అర్థము. ఉపవాసం అనంటే దేవునికి సమీపంగా. ఉప అనగా దేవుడు, వాసము అనగా సహవాసము. హల్లెలూయా. ఆ సమీపమైనటువంటి జీవితాలు ప్రభు మనకు అనుగ్రహించునుగాక. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో ఈ 40 దినముల ఉపవాస ధ్యానములలో మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని ప్రసిద్ధమైనటువంటి ప్రార్థనలు, వ్యక్తులు చేసిన ప్రార్థనలను మేము ధ్యానం చేసి ఉన్నాం. ప్రభువా, మరి మేము కూడా నీకు సమీపంగా ఉండి అనేకుల కొరకు ప్రార్థించేవారిగా మా జీవితాలు, మా కుటుంబాలు ప్రభువా దీవించబడే విధంగా ఉండే మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ 40 దినాలు ఉపవాసాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, శక్తిని దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. 10th, ఇంటర్, డిగ్రీ ప్రభువా, బీటెక్ రిజల్ట్స్ కొరకు వెయిట్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్కులతో ఉత్తీర్ణతలు మీరు దయచేయండి. వాతావరణమును మీ స్వాధీనములో ఉంచుకోనండి ప్రభువా. మీకే వందనాలు అయా తండ్రి. మరొకసారి సంఘమంతటిని మీ హస్తాలకు అప్పచెప్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ తిరిగి రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక దుష్టుని స్థాపించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన స్వామి. సృష్టికర్త తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడు, కుమారుడు, పునరుద్ధానుడు, సజీవుడు నైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనన్యున్య సావాసము, సాకారము, తోడుపాటు కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతము సదా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మళ్ళీ అందరినీ దీవించునుగాక. మై గాడ్ బ్లెస్ యు.